వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎక్కడైతే రోడ్లు పాడైనాయో వాటన్నిటిని కూడా సమ్మర్లోనే కంప్లీట్ చేయాల్సిన జిహెచ్ఎంసీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినా కూడా వర్షాలు పడుతున్నా కూడా రోడ్ల మరమ్మతుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మనం ఇప్పుడు ముషిరాబాద్ నుంచి రామ్నగర్ వెళ్ళే రూట్లో ఉన్న ఇక్కడ ఈ రోడ్ చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్గా మొత్తం గుంతలమయం అయిపోయింది. ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అయ్యి దాదాపు వారం 10 రోజులు గడుస్తున్నా కూడా ఇక్కడ రోడ్లు మొత్తం తీవ్ర అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద గుంతలతో కూడా నిండి ఉంది. మొత్తం మొన్న 2-3 రోజులుగా కురిసిన వర్షాలకు ఇక్కడ రోడ్డు మొత్తం వర్షం నీరు మొత్తం నిలిచిపోయి ఎక్కడికక్కడ గుంతల్లో కూడా నిలిచిన పరిస్థితి ఉంది. వర్షాలకు కొంచెం రోడ్డు పాడైంది కూడా, అది కూడా ఎక్కువగా వెహికల్స్ రావడంతో రోడ్డు మొత్తం పాడైన పరిస్థితి ఇక్కడైతే ఉంది. ఇక్కడ మనం ముషిరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకి వెళ్ళే రహదారిలో రామ్నగర్ వెళ్ళే మెయిన్ రహదారి ఏదైతే ఉందో అది మొత్తం గుంతలమయంగా ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ వాహనదారులు కానీ అట్లా పాదచారులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కూడా ఇక్కడ ఎవరు రోడ్డు కూడా పట్టించుకున్న పరిస్థితి కూడా లేదని చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, మార్కెట్ ఉంది. సండే వస్తే ఇక్కడ రామ్నగర్లో ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్. చాలామంది ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కుంటూ వెళ్తుంటారు. అట్లాంటి రహదారి చూసుకున్నట్టయితే పూర్తిగా అధ్వానంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలు ఏందనేది తెలుసుకుందాం. ఆటో డ్రైవర్ 10 సంవత్సరాలు ఆటో డ్రైవర్ నడిపిస్తున్నాను. ఈ ఏరియాలో ఉంటాను, ఎక్కడనే ఉంటాను. డైలీ గుంతల ప్రాబ్లంతో మాకు నడుము నొప్పులు వస్తున్నాయి. పిల్లలని కొడుతాను, పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్లు ఎప్పటి నుంచి రాని అట్లనే ఉన్నాయి, కొన్ని ఏళ్ళ నుంచి అట్లనే ఉన్నాయి. ఒక్కరోజు చేస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ అదే లీకేజ్ ప్రాబ్లం అవుతుంది, అదే ప్రాబ్లం ఉంటుంది. నేను మీకు చెప్దామని చెప్పి మీకు చూసి ఇక్కడికి వచ్చాను చెప్పడానికి. प्रॉब्लम है यहाँ का है। ये 2 दिन में गाड़ी आता क्लीन करता है, फिर 2-4 घंटे में फिर चालू आता पानी बहना। ये वहाँ से अलग निकलता है, यहाँ से अलग निकलता। पूरा रोड पर ट्रैफिक जाम होता है, पब्लिक आने जाने वालों को तकलीफ होता। गाड़ियों पे बड़े बूढ़े जो लोग जाते हैं वो लोग गिर जाते हैं गाड़ी पे, वहाँ पर आगे गड़े रहने की वजह से। और आपको बहुत तकलीफ हो रहा, बहुत कारोबार में भी नुकसान हो रहा सबको। हमारे अकेले को बोल के ना ये लाइन वालों को पूरों को कारोबार में नुकसान हो रहा। उस वजह से क्या है मालूम, वो बहुत तकलीफ हो रहा है। यहाँ पर आपसे रिक्वेस्ट है, आप बहुत मेहरबानी करके आप रोड का काम कराने लगाइए आप लोग। कभी ऑफिसरों को बोला क्या इधर रोड बहुत ऑफिसरों को बोले, बहुत जने आके सर्वे करे, देखे करे, वो लोग भी चले गए देखने के बाद में भी आके देख के चिल्लाते फिर वैसे जे ये तकरीबन नहीं बोलते भी 8 महीने से पूरा टोटल ये 8 महीने से ये तकलीफ है पूरा। हर दुकान वालों को तकलीफ है यहाँ पर, ये ऐसा बोल के नहीं है यहाँ पर अब मैं अकेले को तकलीफ बोल के नहीं, हर दुकान वालों को तकलीफ है यहाँ पर। आप मेहरबानी है आपसे देख के रिक्वेस्ट करा के आप करा लें। बारिश में पूरा पानी इधर भरते रहता ना, कोई गाड़ी गए तो आपका दुकान पे ऊपर भी गिरता ना, अंदर आता, दुकान में आता अंदर पानी। वो अंदर आने की वजह से क्या है, बल्ले वाले सामने बोर्ड लगा के गए हुए, देखो सामने बोर्ड लगा हुआ है। वो लोग पुलिस वाले देख के वीडियो बना के लेके गए, हमारा वीडियो बना के बल्ले वालों को कंप्लेंट करके बोर्ड लग के गए सो यहाँ पर दुकान के सामने। वो सब कुछ भी काम नहीं करे, कुछ काम नहीं कर रहे। మషరాబాద్లోనే ఉంటాం. ఇక్కడ మొత్తం రోడ్ చాలా ఖరాబ్ ఉన్నది. మొత్తం స్కూల్ పిల్లలకి తీసుకుపోతాం, కింద ఎంతోమంది పడుతున్నారు, చిన్న పిల్లలు పోతారు ఇటు నుంచి. కానీ రోడ్ సరిగా చేస్తలేరు, ఏం చేస్తారో తెలియదు. ఇది కనీసం 8 months లాస్ట్ ఇయర్ నుంచి అనుకోండి, 6-8 months నుంచి ఉన్నాయి, ఇట్లనే ఉన్నది. ఇది సరిగా దీనికి కన్స్ట్రక్షన్ సరిగా చేస్తలేవు, ఇంకా ఇది కడ్డలు అట్లనే ఉన్నది. మొత్తం సరిగా చేయండి, ఇది కొద్దిగా చేస్తే బాగుంటుంది. పిల్లలు పోతారు ఇటు నుంచి, ఎవరు చూడలే ఇంతవరకు. లాస్ట్ టైం నేను ఒక చూసిన ఫేస్బుక్లో, మా ఏరియా వకీల్ సాబ్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు జిహెచ్ఎంసీలో, కానీ సరిగా పెట్టలేదు. సరిగా చేయమండి, ఎందుకంటే పిల్లలు పోతారు ఇటు నుంచి, పోతే బాగుంది. లేకుంటే చాలా మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నాయి, చూడండి ఎంతమంది కింద పడుతారు. హాస్పిటల్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, చాలా అయితే స్కూల్సే ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే స్కూలే ఉన్నారు. సరిగా చేస్తే బాగుంటుంది. దాదాపు 6 నెలలు సంవత్సరం నుంచి ఉంది సార్. మొన్న తవ్విన తర్వాత మళ్ళీ నిన్నను వారం కింద వేసిండ్రు, మళ్ళీ వాన పడగానే ఇదే హాలత్. సరిగా వేస్తలేరు రోడ్డు, అదే ప్రాబ్లం అవుతుంది. ఎత్తేస్తుంది సార్, మొత్తం బాడీ పెయిన్ అవుతుంది. గుంతలలో పడుతుంటే మొత్తం బాడీ పెయిన్ వస్తుంది. ఎవరు వచ్చి ఏం పట్టించుకోరు, ఎవరు పట్టించుకుంటారు సార్. ఇదే రోడ్ల నుంచి వెళ్తున్నాం అన్న, 8 months నుంచి ఇట్లనే ఉందన్న. చాలా ఇబ్బంది అయిపోతుంది, బిజినెస్ కూడా చాలా డౌన్ అయిపోయింది, రెంట్ కూడా కట్టలేకపోతున్నాం. రోజుకి 4-5 సార్లు వెళ్తామన్న, ఇట్లా ఖరాబ్ అవుతుందన్న. ఇట్లా బండిలు కూడా ఖరాబ్ అయిపోతుంది. రోజుకు 1 week ఒకసారికి 1000-2000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వెహికల్స్ కూడా. అది వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. ఎమ్మెల్యే కూడా వస్తున్నారు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఏం లేదు. వర్షాకాలం కదా, వర్షాకాలం వస్తుంది కదా, మొత్తం వర్షంతో మొత్తం నిండిపోతుంది కదా. ఇక్కడ వాటర్ కూడా నిండిపోతున్నాయి, చాలా వరకు వాటర్ నిండిపోతున్నాయి. షాప్ రోడ్లు కూడా వాటర్ వస్తుంది. ఇతనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువ శాతం ఏమైందంటే ఈ పైప్ లైన్ తవ్విన తర్వాత ఎక్కువైంది.
అయితే ప్రాబ్లం అవుతుంది కానీ రోడ్ బాగా చేయాలని చెప్పి చేసిండ్రు. కాకపోతే ఇది ఎందుకు వేయలేదు ఏమో అది తెలియదు ఇక పెండింగ్. बोलो भाई ये रोड खराब हुआ है ना, आपको कैसा तकलीफ खराब हो गया, 8 महीने हो गए साहब, कोई देखने वाला नहीं है। पब्लिक को कितनी परेशानी हो रही है, कारोबार किसी के नहीं है, लोग गिर जा रहे हैं मोटरसाइकिल लेके, साइकिल से गिर जा रहे। एक लेडीज़ गिर गई, उसको पैर में बहुत मार आया। ये रोड बनाने के लिए 8 महीने हो गया, अभी 8 महीने तक कुछ भी नहीं बना। कब बनता क्या बनता मालूम नहीं है। पब्लिक को बहुत परेशानी हो रही है रोड से, कारोबार में भी बहुत प्रॉब्लम हो रहा। तो कब बनता, ज़रा बड़े लीडरों से पहुंचाइए हमारी बात को। इधर कोई आके ऑफिसर आके देख के गया कुछ नहीं आए साहब, कोई नहीं आया इधर। कौन आते ये खराब रोड में देखने के लिए? उन्होंने आए तो मालूम होता उनको कैसा चलना रहता, कैसा गाड़ी जाती, ये सब रहता। बारिश आया तो पूरा दुकान के अंदर पानी जा रहा, पूरे पानी चले जा रहा दुकान के अंदर रोड खराब होने से। वो गटर के पानी निकला तो पूरा रोड पे आता पानी। అయితే ఇది దాదాపు 8 నెలల నుంచి కూడా ఇట్లాగే ఉంది. ఇక్కడ ఎవరు ఆఫీసర్లు రాలేదు. మేము ఎన్నిసార్లు కూడా జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేసినా కూడా రోడ్ను పట్టించుకునే పరిస్థితే లేదు. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వర్షాకాలంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్ ఖరాబ్ ఉండడం వల్ల ఇక్కడ కొందరు బండిపై నుంచి వెళ్ళే వాళ్ళు కూడా కింద పడి గాయాలైన పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఈ రోడ్డును కనీసం పట్టించుకొని ఈ రోడ్డు మరమ్మతులు చేయాలని కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.